Hello guys, welcome back to my channel. So previous vlog lo ma ITC Kohinoor stay చూసారు కదా. అందులో మాకు 1 day night మొత్తం స్టే అంతా పాయింట్స్ తోటి వచ్చాయని చెప్పాను కదా. అండ్ ఆల్సో మాకు డిన్నర్ ఇవన్నీ ఫ్రీ వచ్చాయి. మేము ఏమేం చేసాము అంతా చూసారు కదా. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మాకు 1 day స్టే ఎలా ఫ్రీ వచ్చింది, మేము అసలు ఏ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసాము, ఎంత పాయింట్స్ కి మేము రిడీమ్ చేసుకున్నాము, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. సో ఇప్పుడైతే ఫస్ట్ అసలు ఆ హోటల్ ఆన్లైన్ లో ఎంత ఉంది అని చూద్దాము. Booking.com లో మేము వెళ్లే రోజు 25,000 to 27,000 అలా ఉందన్నమాట, ఇంక్లూడింగ్ టాక్సెస్. ఇదేమో ఇప్పుడు ఏప్రిల్ లో చూస్తున్నాను. వీకెండ్స్ లో ఏమో కొంచెం తక్కువే ఉందన్నమాట, ఒక 15,000-16,000 అలా ఉంది. కానీ వీక్ డేస్ లో మాత్రం చాలా కొంచెం కాస్ట్లీయే ఉందన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 30,000 ప్లస్ ఉన్నాయి రేట్స్. సో 27,000 వర్త్ స్టే మాకు ఫ్రీ వచ్చింది అనమాట. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, బట్ మేము ఈ 1 year గా యూజ్ చేసిన పాయింట్స్ అన్నిటికీ కూడా మేము ఆ రోజు అయితే 1 రూపీ కూడా పే చేయకుండా ఫుల్ గా ఎంజాయ్ చేసాము. అండ్ ఆ స్టే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆల్రెడీ మీరైతే ప్రీవియస్ లో చూసే ఇక్కడికి వచ్చి ఉంటారు కదా. సో ఒకవేళ అది చూడకపోతే మాత్రం తప్పకుండా నా ప్రీవియస్ లో చూసేయండి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేయండి. అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనం అసలు మేము ఏ కార్డ్ యూజ్ చేస్తాము, దాని నేమ్ ఏంటి అనేది తెలుసుకుందాము. సో మేమైతే ఎంఎక్స్ కార్డ్ యూజ్ చేస్తాం అనమాట, అమెరికన్ ఎక్స్ప్రెస్. అండ్ ఎంఎక్స్ కార్డ్స్ లో కూడా చాలా డిఫరెంట్ కార్డ్స్ ఉంటాయి అనమాట. బట్ మేజర్ 3 కార్డ్స్ ఏవైతే బెనిఫిషియరీ, ఆ 3 ఏంటి అంటే ఎంఆర్సిసి కార్డ్, గోల్డ్ అండ్ ప్లాటినం. ఈ 3 కూడా మంచి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మేం యూజ్ చేసేదైతే ఎంఆర్సిసి, వన్ ఆఫ్ ది బేసిక్ కార్డ్స్ అని చెప్పుకోవాలి ఎంఎక్స్ లో. సో ఎంఆర్సిసి దాని ఫుల్ ఫామ్ ఏంటి అంటే మెంబర్షిప్ రివార్డ్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది మేజర్ గా యూజ్ చేసేది మనం రివార్డ్ పాయింట్స్ కోసమే అని చెప్పాలి. అండ్ 3 ఇంపార్టెంట్ కార్డ్స్ గురించి ఇందాక చెప్పాను కదా. మనమైతే ఇప్పుడు ఆ మూడిటి గురించి మాట్లాడుకోవట్లేదు. ఓన్లీ ఎంఆర్సిసి కార్డ్ ఏదైతే మా దగ్గర ఉందో దాని గురించి మాత్రమే మాట్లాడతాము. ఆల్సో మేము హోటల్ ఎలా బుక్ చేసాము అనే దాని గురించే ఈ వీడియోలో మాట్లాడుకుంటాము. దానికి మించి కొంచెం అటు ఇటు డీటెయిల్స్ చెప్తానే తప్ప నేనైతే డీటెయిల్డ్ గా ఏం చెప్పను. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్డ్ గా కావాలి అంటే మనం మళ్ళీ వేరే వీడియోలో మాట్లాడుకుందాం, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఈ ఎంఆర్సిసి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎలా ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని తెచ్చుకున్నాము అనేది చూసేద్దాము. అసలు ఈ రివార్డ్ పాయింట్స్ ఎలా వర్క్ అవుతాయి ఫస్ట్ అయితే చూద్దాము. అసలు రివార్డ్ పాయింట్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాము. అసలు రివార్డ్ పాయింట్స్ అంటే మనము యూజ్ చేసే ఎవ్రీ 50 రూపీస్ కి కూడా మనకి ఒక 1 రివార్డ్ పాయింట్ వస్తుంది అనమాట. అలా వర్క్ అవుతుంది ఎంఆర్సిసి కార్డ్ లో. అండ్ ఈ ఒక్క రివార్డ్ పాయింట్ మళ్ళీ మనం రిడీమ్ చేసుకుంటే అది మనకి 1 రివార్డ్ పాయింట్ 1 రూపీ వర్త్ అవ్వచ్చు, 50 పైస్ అవ్వచ్చు, 2 రూపీస్ వరకు కూడా ఉండొచ్చు. అండ్ అది ప్లాట్ఫామ్ టు ప్లాట్ఫామ్ వేరీ అవుతూ ఉంటాయి అనమాట. అది కూడా మనం వీడియోలో మళ్ళీ చూసుకుందాము. ఎంత రివార్డ్ పాయింట్స్ కి మనకి ఎంత అయితే రిడీమ్ చేసుకోవచ్చు, ఏ ప్లాట్ఫామ్ లో ఎంత రివార్డ్ పాయింట్స్ మనకి వస్తాయి అనేది కూడా మనం మళ్ళీ చూసుకుందాము. అండ్ ఓన్లీ ఈ ఎంఎక్స్ కార్డ్స్ లోనే కాదు, ఈ రివార్డ్ పాయింట్స్ ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్ లో మీరు చూస్తూనే ఉంటారు కదా. సో మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. మరి ఎంఎక్స్ కార్డ్స్ లో ఇంకా బెనిఫిషియరీ ఏంటి అంటే దీంట్లో మల్టిప్లయర్ అని ఒకటి ఉంటుంది అనమాట, రివార్డ్ పాయింట్ మల్టిప్లయర్. సో దీని వల్ల ఏమవుతుంది అంటే నేను ఇందాక చెప్పాను కదా 50 రూపీస్ కి మనకి జనరల్ గా 1 రివార్డ్ పాయింట్ వస్తుంది కదా. కానీ మల్టిప్లయర్ అంటే ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో దాని ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ వోచర్స్ ఉంటాయి అన్నమాట. ఈ వెబ్సైట్ లోకి వెళ్లి వోచర్స్ కొంటే మనకి వచ్చే రివార్డ్ పాయింట్స్ డబుల్ అవుతాయి. సో అలా ఈ రివార్డ్ మల్టిప్లయర్ అనేది వర్క్ చేస్తుంది. మల్టిప్లయర్ లో ఏమవుతుందంటే మనకి 50 రూపీస్ కి 1 రివార్డ్ పాయింట్ కాదు, 2 రివార్డ్ పాయింట్స్ వస్తాయి అనమాట. ఇక్కడ ఇదే చాలా మేజర్ స్టెప్ అనమాట. అండ్ ఇది చాలా మందికి తెలీదు, తెలిసినా కూడా లైట్ అని వదిలేస్తారు. కానీ ఇదే మనకి చాలా మేజర్ పాయింట్. మనం రెగ్యులర్ గా ఆన్లైన్ లో చేసే షాపింగ్ ఈ మల్టిప్లయర్ నుంచి చేస్తే కనుక మనకి రివార్డ్ పాయింట్స్ డబల్ అవుతాయి. అది ఎలా అనేది కూడా చూద్దాము. అప్పుడే మనకి 100% బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. ఈ రివార్డ్ పాయింట్స్ అండ్ మల్టిప్లయర్స్ మనం వేరే క్రెడిట్ కార్డ్స్ లో కూడా చూస్తూనే ఉంటాము. కాకపోతే ఎంఎక్స్ కి వేరే క్రెడిట్ కార్డ్స్ కి ఇక్కడే చాలా మేజర్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అదేంటంటే సో మనము 1500 రూపీస్ లాగా 4 టైమ్స్ ట్రాన్సాక్షన్ చేస్తే అంటే 1500, 1500, 1500, 1500 టోటల్ 6000 అనమాట. సో 6000 ని 4 1500s గా డివైడ్ చేసి 4 ట్రాన్సాక్షన్స్ కనుక చేస్తే మనకి ఎక్స్ట్రా 1000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి అనమాట ఎవ్రీ మంత్. అండ్ ఇది కాకుండా మనం ఎవ్రీ మంత్ 20,000 కనుక స్పెండ్ చేస్తే మన క్రెడిట్ కార్డ్ మీద ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఇందాక 6000 కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. ఆన్లైన్ లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు మాల్స్ లో, షాపింగ్స్ లో ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు అనమాట. సో
పర్ మంత్ మనం 20,000 కనుక స్పెండ్ చేయగలిగితే ఈ MX కార్డ్ మీద మనకి ఇంకో ఎక్స్ట్రా 1000 బోనస్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను. అక్కడ ఒక 1000, ఇక్కడ ఒక 1000. సో మంత్లీ మనం 2000 రివార్డ్ పాయింట్స్ అనేవి ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అండ్ నేను చెప్పాను కదా 20,000 అని, ఆ 6,000 కూడా ఈ 20,000 లోనే ఉండొచ్చు అనమాట. సో మనం 6,000, 1,500 లాగా కాకుండా ఇంకొక ఎక్స్ట్రా 14,000 కనుక మనం స్పెండ్ చేయగలిగితే చాలు. సో ఈ MRCC కార్డ్ లో ఇది కూడా ఒక బెనిఫిట్ అనమాట. ఈ 2 వేస్ యూజ్ చేసుకుని మనం మంత్లీ 2,000 రివార్డ్ పాయింట్స్ అయితే ఈజీగా ఎర్న్ చేసేయచ్చు. కాకపోతే మన మంత్లీ స్పెండింగ్ 20,000 అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మేమే ఉన్నాము, మాకు 1 మంత్ 10,000 అయితే కంపల్సరీ అవుతుంది. బట్ 1 మంత్ 20,000 అయితే కంపల్సరీ అవ్వకపోవచ్చు మాకు మంత్లీ స్పెండింగ్. సో మేము మాక్సిమం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ మేము లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 3-4 ట్రిప్స్ వెళ్ళాం కదా. సో ఆ 3-4 ట్రిప్స్ లో కూడా ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, రెండిటికి చాలా మేజర్ అమౌంట్ ఖర్చు అవుతుంది కదా. అక్కడ మనం 4 టైమ్స్ ట్రాన్సాక్షన్ ఒక 20,000 గా చేస్తే మనకు అక్కడే ఆ 2,000 బోనస్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మళ్ళీ దాని మీద కూడా మనకి ఎవ్రీ 50 రూపీస్ కి 1 రివార్డ్ పాయింట్ వస్తుంది అనమాట. సో అలా చూసుకుంటే మనకి అక్కడే చాలా ఎర్నింగ్స్ వస్తున్నట్టు. ఫస్ట్ అయితే ఈ 20,000 బోనస్ పాయింట్స్ క్రైటీరియా గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేస్తాను. మనం ఎవ్రీ మంత్ 20,000 స్పెండ్ కి మనకి 1,000 రూపీస్ బోనస్ పాయింట్స్ రావాలి అంటే మనము ఎన్రోల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం ఎన్రోల్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఎవ్రీ మంత్ ఏం ఎన్రోల్ చేసుకోకర్లేదు. అది ఎక్కడ ఎన్రోల్ చేసుకోవాలి అనేది నేను చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ MX వెబ్సైట్ కి వచ్చేసాను. ఇక్కడ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లో వ్యూ ఆల్ కార్డ్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్తే ఇక్కడ డిఫరెంట్ కార్డ్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మన మెంబర్షిప్ రివార్డ్స్ కార్డ్ దగ్గర లెర్న్ మోర్ అని ప్రెస్ చేయాలి. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కీ బెనిఫిట్స్ అని కొన్ని పాయింట్స్ వస్తాయి అనమాట. దీంట్లోనే మనకి బోనస్ 1000 పాయింట్స్ ఎలా వస్తాయి అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. ఇక్కడ సెకండ్ పాయింట్ మనకు కావాల్సింది అనమాట. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అన్ ఎన్రోల్మెంట్ బేస్డ్ బెనిఫిట్. సో దీనికి ఎన్రోల్ అవుతే మాత్రమే మనకు ఆ 1000 ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి, 20,000 ఖర్చు పెట్టినా కూడా. ఇక్కడ క్లిక్ హియర్ టు ఎన్రోల్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మనం ఎన్రోల్ అవ్వాలన్నమాట. ఇక్కడ ఎన్రోల్ చేసుకోకపోతే మనకి రావు. ఇప్పుడైతే మన MRCC కార్డ్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను వినండి. దీనికి యాన్యువల్ ఫీ అనేది ఉంటుంది అనమాట. మనం తీసుకున్న ఫస్ట్ ఇయర్ ఏమో 1,000 రూపీస్ ప్లస్ టాక్సెస్ ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్ నుంచి యాన్యువల్ ఫీ అనేది 4,500 ప్లస్ టాక్సెస్ ఉంటుంది. కానీ మనము ఇయర్ కి 1,50,000 కనుక స్పెండ్ చేస్తే ఈ యాన్యువల్ ఫీ 100% వేవ్ అయిపోతుంది. సో మనమైతే ఏం పే చేయక్కర్లేదు. అండ్ ఇయర్ కి 90,000 అండ్ అబౌవ్ ఖర్చు పెడితే 50% పే చేయాలి. మనం ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ కోసం 20,000 కనుక ఎవ్రీ మంత్ స్పెండ్ చేస్తే అది 1,50,000 పైనే అవుతుంది. కాబట్టి మనం ఈ యాన్యువల్ ఫీ పే చేయక్కర్లేదు. అయితే నేను చెప్పిన 1,000 and 1,000, 2,000 రివార్డ్ పాయింట్స్ గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇది కాకుండా మేము ఇంకేం చేస్తాము అంటే, మాకైతే కంపల్సరీ 10,000 అయితే అవుతుంది కదా, లైక్ నార్మల్ ఇంట్లో ఖర్చులు అవన్నీ, లేకపోతే గ్రాసరీస్ కి కానీ, లేకపోతే ఫుడ్ కి కానీ, లేకపోతే ఊబర్ కి కానీ, ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి కదా. సో కంపల్సరీ 10,000 అయితే అవుతుంది. అసలు మేము ఎవ్రీ మంత్ 10,000 ఎలా ఖర్చు పెడతాము ఈ MX కార్డ్ యూజ్ చేసి అని. మేము ఏం చేస్తామంటే, రివార్డ్ మల్టిప్లయర్ లోకి వెళ్ళి దాంట్లో ఒక వోచర్ కొంటాం అనమాట 10,000 రూపీస్ ది. అండ్ దాన్ని అమెజాన్ పే బ్యాలెన్స్ లో లోడ్ చేస్తాము. సో మీకైతే అర్థమవుతుంది అనుకుంటాను. దీని వల్ల ఏమవుతుంది అంటే, మనకి ఆల్మోస్ట్ స్విగ్గీ, ఊబర్ అండ్ మన ఆల్మోస్ట్ అన్ని డైలీ నీడ్స్ లో కూడా, లేకపోతే అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అన్నిట్లో కూడా మనకి అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఎక్కడైనా కూడా మనం ఈ 10,000 అనేది వాడుకోవచ్చు. అమెజాన్ పే లో 10,000 వోచర్ మీరు యాడ్ చేసుకోమని చెప్పాను కదా, ఇక్కడ ఇంకొక చిన్న హ్యాక్ చెప్తానన్నమాట. మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నట్టు 1,500 పాయింట్స్ 4 ట్రాన్సాక్షన్స్ చేస్తే కనుక మనకి 1,000 రివార్డ్ పాయింట్స్ ఎక్స్ట్రా వస్తాయి కదా. సో ఇక్కడ ఆ హ్యాక్ వాడుకోవచ్చు అనమాట. మనకి ఎలాగా 10,000 పాయింట్స్ యాడ్ చేయాలి కాబట్టి అమెజాన్ పే లో మేమేం చేస్తాము అంటే, ఆ 10,000 ని 4 గా డివైడ్ చేస్తాం అనమాట. 2,500 వోచర్స్ 4 బై చేస్తాము. ఆ వోచర్స్ అన్నిటినీ కూడా 4 టైమ్స్, అంటే ఒక్కొక్క వోచర్ ని ఒక్కొక్కసారి 4 టైమ్స్ అమెజాన్ పే బ్యాలెన్స్ కి యాడ్ చేస్తాం అనమాట. ఇది కొంచెం టైం టేకింగ్. మేబీ మనం ఒకటి కొని ఒకటి యాడ్ చేయడం వేరు, 4 కొని 4 యాడ్ చేయడానికి మేబీ ఒక 15 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుందేమో. కాకపోతే మనకు అక్కడ 1,000 ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయన్నమాట. సో అలా 10,000 అయితే మనకి ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట.
అండ్ అదే కాకుండా మనం 10,000 వర్త్ వాచెస్ అన్ని కూడా మల్టిప్లయర్ కి వెళ్ళి కొన్నాం కాబట్టి మనకి ఆ 10,000 మీద వచ్చే రివార్డ్ పాయింట్స్ మల్టిప్లై అయి వస్తాయి అనమాట, అంటే డబల్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మనకి సింగిల్ బెనిఫిటే కాదు, ఇక్కడ డబుల్ బెనిఫిట్స్ వస్తాయన్నమాట మనకి. అండ్ నాకు తెలుసు ఇదైతే అంత ఈజీ సబ్జెక్ట్ కాదు, అంత ఈజీగా అర్థం చేసుకోలేము. బట్ ఒక్కసారి కనుక మీరు అర్థం చేసుకుని దాని మీద కూర్చుని ఒక్కసారి చూస్తే గనక మీరు మొత్తం మీకైతే క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ చాలా ఈజీ అనమాట. ఇలా ఒక 10,000 రూపీస్ అయితే మనం ఖర్చు పెట్టేసాం కదా 20లో, ఇంకొక 10,000 ని ఏమైనా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లైక్ ఎన్పిఎస్ గోల్డ్ స్కీమ్స్ ఉంటే కట్టుకోవచ్చు, లేకపోతే కరెంట్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్ అండ్ ఫోన్ బిల్స్ కూడా కార్డ్ తో పే చేసుకోవచ్చు. అలా కూడా ఈజీగా మనకి మంత్లీ 20,000 స్పెండ్ అయితే అయిపోతుంది. 1000 రివార్డ్ పాయింట్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి అనమాట. మాకు మంత్లీ ఆల్మోస్ట్ 2,000 రివార్డ్ పాయింట్స్ అయితే మాక్సిమం ఎవ్రీ మంత్ వచ్చేలా చేసుకున్నాం. ఒక మిడిల్ లో 1-2 మంత్స్ అయితే మిస్ అయి ఉండొచ్చు. సో ఇలా మేము 1 ఇయర్ లో కలెక్ట్ చేసింది ఆల్మోస్ట్ అరౌండ్ 25,000 పాయింట్స్ అనమాట. ఇప్పుడైతే ఒక చిన్న క్యాల్కులేషన్ చూసేద్దాము. ఒకవేళ మనం మంత్లీ 2 బోనస్ క్రైటీరియాస్ కూడా మీట్ అయితే మనం టోటల్ మంత్లీ 20,000 ఖర్చు పెట్టుంటాం. సో మనకి 2 క్రైటీరియాస్ మీట్ అయ్యాయి కాబట్టి 2,000 బోనస్ వచ్చేస్తుంది. మనం ఖర్చు పెట్టిన 20,000 కి 400 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అదే మనం మల్టిప్లయర్ లోకి వెళ్ళి చేస్తే కనుక టోటల్ 800 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో మనకి వితౌట్ మల్టిప్లయర్ 2,400 రివార్డ్ పాయింట్స్ పర్ మంత్ అండ్ 28,800 రివార్డ్ పాయింట్స్ పర్ ఇయర్ వస్తాయి అనమాట. అదే విత్ మల్టిప్లయర్ అయితే 2,800 పర్ మంత్ అండ్ 33,600 రివార్డ్ పాయింట్స్ పర్ ఇయర్ వస్తాయి. మాకు 1 ఇయర్ లోనే ట్రిప్స్ వల్ల కావచ్చు, లేకపోతే 20,000 స్పెండింగ్ వల్ల కావచ్చు, ఇలా వేరియస్ రీజన్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక 2-3 పాయింట్స్ లిస్ట్ చేశాను కదా, ఇవన్నీ హ్యాక్స్ కూడా మేము వాడుకుని మేమైతే ఒక 1 ఇయర్ లో 25,000 పాయింట్స్ వరకు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడైతే మనం ఇంకొంచెం డీప్ గా వెళ్ళి రివార్డ్ మల్టిప్లయర్ నుంచి మనకి డబుల్ రివార్డ్ పాయింట్స్ ఎలా వస్తాయి అని చూసేద్దాము. అండ్ ఆ వెబ్సైట్ కూడా చూసి దాంట్లో అసలు ఎన్ని బ్రాండ్స్ ఉంటాయి, ఏమేం బ్రాండ్స్ ఉంటాయి కూడా చూసేద్దాం. స్కిన్ కేర్ బ్రాండ్స్ ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ ఉంటుంది. అదే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, నైకా ఇవన్నిట్లో కూడా మనం రీడీమ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి రివార్డ్ మల్టిప్లయర్ వెబ్సైట్ లోకి వెళ్తే కనిపిస్తాయి. ఇప్పుడైతే మనం వెబ్సైట్ కి వెళ్ళి అన్ని చూసుకుందాము. ఇదే ఎంఎక్స్ రివార్డ్ మల్టిప్లయర్ వెబ్సైట్ అన్నమాట. దీంట్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ బ్రాండ్ మీద కూడా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి, కూపన్స్ మీద. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో మల్టిప్లయర్ ఎలా వర్కౌట్ అవుతుంది చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మింత్రాలో షాపింగ్ చేయాలి. సో ఈ మల్టిప్లయర్ వెబ్సైట్ లో మింత్రా వోచర్ బై చేసి అది మీరు మింత్రా వెబ్సైట్ లో యాడ్ చేసుకుని షాపింగ్ చేస్తే కనుక మీరు ఇక్కడ ఎంత వోచర్ అయితే తీసుకున్నారో దానికి మీరు డబల్ రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ అదే కాకుండా ఆ వోచర్ కి ఇక్కడ కూడా కొంచెం డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి అలా కూడా మీకు బెనిఫిట్. సో ఇప్పుడైతే ఏం బ్రాండ్స్ ఉన్నాయో చూసేద్దాము. ఫ్యాషన్ లో ఏమో ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ డైనింగ్, హోమ్ నీడ్స్, వెల్ఫేర్, ఎలక్ట్రానిక్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నిట్లో కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ గా ట్రావెల్ లో కూడా ఉన్నాయి అనమాట. ట్రావెల్ లో అయితే చాలా ఎయిర్ లైన్స్ ఉన్నాయి అండ్ హోటల్స్ కూడా ఉన్నాయి. మేక్ మై ట్రిప్ లో కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత ఊబర్, ఓలా ఇలాంటి వాటిల్లో కూడా వోచర్స్ తీసుకోవచ్చు మీరు. ఇలా చేస్తే మీ ఆన్లైన్ షాపింగ్ కూడా అయిపోతుంది అండ్ ఎంఎక్స్ 20,000 స్పెండ్ కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడైతే ఏ బ్రాండ్ మీద ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు అని కూడా క్లియర్ గా ఉంటుంది అనమాట. ఈ ఆఫర్స్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. కొన్ని అయితే 10% కూడా ఉంటాయి. బట్ మేజర్ గా మనం వాడే రెగ్యులర్ బ్రాండ్స్ అయితే అప్ టు 5% లో ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి అన్ని బ్యాగ్ బ్రాండ్స్, వాచెస్, ట్రావెల్ రిలేటెడ్ ఉన్నాయి, ఫ్యాషన్ ఉన్నాయి అండ్ మనకి స్టార్ బక్స్, పిజ్జా హట్ ఇలాంటివి కూడా ఉన్నాయి. తాజ్ వోచర్ లో కూడా మనకు కొంచెం డిస్కౌంట్ ఉంది. సో ఇలా చాలా ఉన్నాయి అనమాట. మింత్రా, నైకా, జీవా ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మనం చాలా రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇందులో వోచర్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇవే కాదనమాట, మనం జనరల్ గా హాట్ స్టార్ ఇవన్నీ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటూ ఉంటాం కదా, అవి కూడా ఉంటాయి ఇందులో. ఇక్కడ చూడండి ఇండియా టుడే ఉంది, ఇలా చాలా ఉంటాయి. స్కిన్ కేర్ బ్రాండ్స్ ఉన్నాయి, Z5 ఉంది. సో ఇలా చాలా ఉంటాయి అనమాట. ఇవన్నిటి మీద అయితే 10% డిస్కౌంట్ ఉంది. ఇక్కడ చూడండి విక్టోరియా సీక్రెట్ కూడా ఉంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి మన మినిమల్ బ్రాండ్స్ వరకు అన్ని ఉంటాయి. ఇప్పుడైతే ఒక వోచర్ మీద డిస్కౌంట్ ఎంత ఉంటుంది, అది ఎలా కొనుక్కోవచ్చు చూద్దాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విక్టోరియా సీక్రెట్ వోచర్ ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేస్తే ఇలా అన్ని ఉంటాయి అనమాట. మనకి 500 రూపీస్ వోచర్ దగ్గర నుంచి 10,000 వరకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3,000 వోచర్ తీసుకున్నాను. 3,000 తీసుకుంటే అది డిస్కౌంట్ పోయి నాకు 2,625 కి వస్తుంది అనమాట. సో అలా నాకు ఇక్కడ 12.5 ఆఫర్ వస్తుంది. అది కాకుండా మళ్ళీ 3,000 మీద డబుల్ రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. సో అదే మల్టిప్లయర్ యూస్ చేసి కొంటే బెనిఫిట్. ఇప్పుడైతే మనం చూసేసాం కదా ఈ వెబ్సైట్ లో ఏమేం బ్రాండ్స్ ఉంటాయి, ఎన్ని డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి అని.
సో మీరైతే వీడియో ఇక్కడ వరకు చూసేసుంటే ఇదంతా కూడా స్టెప్ 1 అన్నమాట. అసలు రివార్డ్ పాయింట్స్ ఎలా కలెక్ట్ చేయాలి, ఎన్ని వేస్ ఉన్నాయి, కొన్ని హ్యాక్స్ ఏంటి, అవన్నీ కూడా చూసేసాము. ఇప్పుడు మన సెకండ్ స్టెప్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ కి వెళ్ళిపోదాము. అదేంటంటే మనం కష్టపడి కలెక్ట్ చేసిన రివార్డ్ పాయింట్స్ ని ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ ఈ కన్వర్షన్ రేట్స్ అన్ని కూడా ఎక్కడ చూసుకోవాలి, ఎలా కన్వర్ట్ రిడీమ్ చేసాలో ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ అయితే మనము అమెరికన్ ఎక్స్ప్రెస్ వెబ్సైట్ కి వచ్చేసాము అండ్ ఇక్కడ పైన రివార్డ్స్ అండ్ బెనిఫిట్స్ అని ఉంది కదా, దాంట్లో మేనేజ్ మెంబర్షిప్ లో సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్ ఇప్పుడు మనం చూసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే రీడీమ్ పాయింట్స్ ఫర్ ఈ వోచర్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి అనమాట, ఆల్మోస్ట్ ఎవ్రీ బ్రాండ్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా టాప్ బ్రాండ్స్ నుంచి మనం బేసిక్ డైలీ యూజ్ చేసే యాప్స్ వరకు అన్ని ఉంటాయి. ఫ్లిప్కార్ట్, డామినోస్, ఐటీసీ హోటల్స్ ఉంది, కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా వోచర్స్ అన్నమాట, మనం ఇందులో రిడీమ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన పాయింట్స్ నుంచి రిడీమ్ అవుతాయి. అండ్ ఇక్కడ మింత్రా, నైకా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ మల్టీప్లైయర్ లో ఏమేం బ్రాండ్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా మాక్సిమం ఇక్కడ ఉంటాయి. ఇక్కడ స్విగ్గీ, ఊబర్ అన్ని ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి మనము వోచర్స్ కొనుక్కోవచ్చు. కానీ కన్వర్ట్ చేయడానికి, రీడీమ్ చేసుకోవడానికి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే రిడీమ్ చేసుకుంటే మరీ తక్కువ రేట్ వస్తుంది అనమాట మనకి. ఒకసారి ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూద్దాము. ఫస్ట్ అయితే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ లో 4400 పాయింట్స్ పెడితే మనకి 1000 రూపీస్ రిడీమ్ అవుతాయి అనమాట. అలానే డామినోస్ చూస్తే 2000 పాయింట్స్ కి ఓన్లీ 500 రూపీస్. రిడీమ్ అంటే ఏం లేదు, మనం ఈ వోచర్ కొనుక్కుని డామినోస్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ అర్మానీ ఎక్స్చేంజ్ చూడండి, 8000 పాయింట్స్ కి 2000 రూపీస్ మాత్రమే. అలానే ఇక్కడ మ్యారియట్ బోన్వాయ్ డైనింగ్ పాయింట్స్ చూద్దాము, 4000 పాయింట్స్ కి 1000 రూపీస్ మాత్రమే. సో ఇదన్నమాట వోచర్స్ కొనుక్కుంటే రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మన సెకండ్ ఆప్షన్ షాప్ విత్ పాయింట్స్ కి వెళ్ళిపోదాము. ఇక్కడే మనం ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవచ్చు, మన ఎయిర్టెల్ బిల్ కట్టుకోవచ్చు, డైరెక్ట్ ఫ్లైట్ బుకింగ్స్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. ఇవేమో డైరెక్ట్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి చేసుకోవాలి. అక్కడ యూజ్ యువర్ పాయింట్స్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే పాయింట్స్ తోటి యూజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి 1000 పాయింట్స్ పెడితే ఓన్లీ 250 రూపీస్ గా కన్వర్ట్ అవుతుంది. అయితే ఇది కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట, మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ అన్నిటికీ కూడా సేమ్ రేట్ ఆఫ్ కన్వర్షన్. ఇప్పుడు ఆపిల్ చూడండి, అమెజాన్ చూడండి. సో 1000 పాయింట్స్ కి 250 రూపీస్ అంటే కూడా కొంచెం తక్కువ రేట్ ఆఫ్ కన్వర్షన్ అనమాట. ఈ రెండిటి కంటే ఇంకొంచెం బెటర్ థింగ్ నేను మీకు చూపిస్తాను. మేమైతే ఇప్పుడు అదే చేసుకున్నాము. అయితే రివార్డ్స్ అండ్ బెనిఫిట్స్ లో మన ఫోర్త్ ఆప్షన్ ట్రావెల్ విత్ పాయింట్స్ అనే దానికి వెళ్ళిపోదాము. సో ఇదొక ట్రావెల్ రివార్డ్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే మనకున్న మెంబర్షిప్ పాయింట్స్ అన్ని ఆ వెబ్సైట్ పాయింట్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారియట్ బోన్వాయ్ అనుకుందాం, అంటే మా మెంబర్షిప్ పాయింట్స్ ని మ్యారియట్ బోన్వాయ్ పాయింట్స్ కి కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. దీంట్లో అయితే ఎక్కువ బ్రాండ్స్ లేవు, ఓన్లీ కొన్నే ఉన్నాయన్నమాట. ఒక 9 ఉన్నాయి. దాంట్లో కూడా ఓన్లీ 2 హోటల్స్ ఉన్నాయి, మిగతావన్నీ ఎయిర్లైన్స్ ఉన్నాయి అన్నమాట. ఒకసారి ఇవన్నీ చూసేయండి. ఇక్కడ కన్వర్షన్ రేట్స్ చూడండి, మనకున్న 7 ఎయిర్లైన్స్ లో ఆల్మోస్ట్ అన్ని కూడా 1:0.5 రేట్ కి కన్వర్ట్ అవుతున్నాయి. అండ్ 2 హోటల్స్ లో మ్యారియట్ బోన్వో ఏమో 1:1 కి అయితే హిల్టన్ హోటల్స్ ఏమో 1:0.9 కి కన్వర్షన్ రేట్ ఉంది. సో ఇలా అన్ని కన్వర్షన్ రేట్స్ చూసుకున్నాక మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం కదా, దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే షో డీటెయిల్స్ కి వెళ్ళి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఇక్కడ ఎంఎక్స్ డీటెయిల్స్ తో లాగిన్ అయితే మ్యారియట్ మెంబర్షిప్ ఐడి ఇవ్వమని అడుగుతుంది. ఆ ఐడి ఇచ్చి కన్వర్ట్ అని నొక్కితే మనకి కన్వర్ట్ అయిపోతాయి పాయింట్స్. ఇదన్నమాట మ్యాటర్. ఇప్పుడైతే రివార్డ్స్ అండ్ బెనిఫిట్స్ లో అన్ని 3 చూసేసాం కదా, మీకైతే అర్థమై ఉంటుంది ఏది బెటర్ అనేది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మేము ఎందుకు మ్యారియట్ బోన్వాయ్ కి వెళ్ళాము అని. అండ్ నేను ఇందాక చెప్పినట్టు మనం కావాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవన్నిట్లో కూడా చేయొచ్చు. కాకపోతే మనం ఈ రివార్డ్ పాయింట్స్ ని అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ వోచర్స్ కింద కన్వర్ట్ చేస్తే 1 రివార్డ్ పాయింట్ ఓన్లీ ఒక 50 పైస్ గా కన్వర్ట్ అవ్వచ్చు. ఇదేం ఫిక్స్డ్ కాదు, అప్పుడప్పుడు వేరీ అవుతూనే ఉంటుంది. మనం కొనేటప్పుడు ఏది ఎక్కువ ఉంది, అది మనకు యూజ్ అవుతుందా అని కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్లీ ఇలాంటి వోచర్స్ కొనుక్కోవడం కంటే ఎయిర్లైన్స్ అయినా లేకపోతే హోటల్ వోచర్స్ కొనుక్కుంటే మనకి ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నేనైతే మీకు వోచర్ గా రిడీమ్ చేసే రేట్స్, కన్వర్షన్ రేట్స్ అన్ని కూడా చూపించాను కదా, మీరు కూడా అన్ని చూసి మొత్తం క్యాల్కులేట్ చేసుకుని మీకు ఏది యూజ్ అవుతుందో అది తీసుకోండి. సో మేమైతే అన్ని చూసుకున్నాక మాకైతే ఎయిర్లైన్స్ వద్దు, ఓన్లీ హోటల్సే కావాలి. హోటల్స్ లో కూడా 2 ఉన్నాయి కాబట్టి అవి క్యాల్కులేట్ చేసుకుని మ్యారియట్ బోన్వో అయితే కరెక్ట్ అని అనుకున్నాము. ఇవైతే ఎప్పుడు ఇలానే ఉండవన్నమాట, అటు ఇటు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అయితే ఆఫర్స్ లో 1:1.3 వరకు కూడా వెళ్ళొచ్చు. అంటే ఎవ్రీ 100 రివార్డ్ పాయింట్స్ కి 130 మ్యారియట్ పాయింట్స్ అన్నమాట. సో ఇదే మేజర్ రీజన్ అన్నమాట మేము ఆ టైంలో మ్యారియట్ బోన్వాయ్ చూస్ చేసుకోవడానికి. మిగతా వాటి
వాటికంటే కూడా దీనికి ఎక్కువ రేట్ ఆఫ్ కన్వర్షన్ ఉంది. మీకైతే అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడైతే మేమేం చేసాము అంటే మాకైతే 25 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి కదా, అయితే మనము మ్యారియట్ బాన్వాయ్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోదాము. అక్కడ మనం రిజిస్టర్ అవ్వాలన్నమాట ఫస్ట్. సో మేము రిజిస్టర్ అయ్యి దాంట్లో అసలు ఏమేం హోటల్స్ ఉంటాయి చూసేద్దాము, అండ్ 1 నైట్ స్టే కి ఎన్ని పాయింట్స్ తోటి మనం రీడీమ్ చేసుకోవచ్చో కూడా చూసేద్దాము. ఇదే మ్యారియట్ బాన్వాయ్ వెబ్సైట్ అనమాట. నేనైతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి అని చెప్పాను కదా, ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేస్తే మనకి మ్యారియట్ మెంబర్షిప్ ఐడి అనేది జనరేట్ అవుతుంది అనమాట. స్టెప్ చేయకపోయినా కూడా మనమైతే ఏం హోటల్స్ ఉన్నాయి, వాటి రేట్స్ ఎంత అని చూసుకోవచ్చు. ఇప్పుడైతే వెళ్ళి హోటల్స్ చూసేద్దాము. నేనైతే ఓన్లీ హైదరాబాద్ హోటల్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ వరల్డ్ లో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ లో కూడా మనకి మ్యారియట్ బాన్వాయ్ ఉంటుంది అనమాట. అండ్ డేట్ కూడా మనకి ఏ డేట్ కావాలో ఇక్కడ సెట్ చేసేసుకుందాం. నేనైతే రాండమ్ గా ఏప్రిల్ 16th and 17th అని చేశాను. ఇక్కడ ఈ హోటల్స్ అన్ని వచ్చాయన్నమాట. మనం ఇప్పుడు రివార్డ్ పాయింట్స్ తో బుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యూస్ పాయింట్స్ అండ్ అవార్డ్స్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుందాము. అది సెలెక్ట్ చేసుకుని అప్డేట్ అని నొక్కేస్తే ఇప్పుడైతే మనకి పర్ నైట్ ఎన్ని పాయింట్స్ తోటి ఈ హోటల్ బుక్ చేసుకోవచ్చు అని మొత్తం లిస్ట్ వచ్చేసింది అనమాట. అండ్ మనం ఏప్రిల్ 16th and 17th అక్కడ సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ డేట్స్ కి ఏమేం హోటల్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని వస్తుంది. ఇప్పుడైతే మనం డేట్స్ మార్చుకుని చూద్దాము. ఇప్పుడు వేరే హోటల్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే అవి కూడా కొన్ని యాడ్ అవుతాయి అండ్ వీటి రేట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అది కూడా చూద్దాము. ఇప్పుడైతే కొన్ని హోటల్స్ యాడ్ అయ్యాయి. మేము బుక్ చేసుకున్న ఐటీసీ కోహినూర్ కూడా యాడ్ అయింది. ఆల్సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికీ పాయింట్స్ ఏ ఉండవు అనమాట. కొన్ని హోటల్స్ బుక్ చేయడానికి మనీలో కూడా ఉంటుంది అనమాట, రూపీస్ లో. అండ్ ఈ హోటల్ కి చూడండి అసలు పాయింట్స్ తో బుక్ చేయలేము, ఓన్లీ మనం మనీ తోటే బుక్ చేయాలి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి బుక్ చేసుకునే ముందు. అండ్ ఇవే కాదు, లోపలికి వెళ్ళి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది కదా, అండ్ ఇక్కడ వ్యూ రేట్స్ ఉంది. సో వాటిలో కూడా వెళ్ళి మనం క్లియర్ గా చూసుకోవాలన్నమాట, ఏం ఇంక్లూడెడ్ ఏం ఎక్స్క్లూడెడ్ అని. అండ్ మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఉంటాయి అనమాట, ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్ అండ్ వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్స్. మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళని డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగి మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని అప్పుడు బుక్ చేసుకుంటే కూడా ఇంకా బెటర్. ఇప్పుడైతే ఇంకొక హోటల్ చూసేద్దాం. ఇక్కడ వెస్టర్న్ ఉంది కదా, దీంట్లో చూడండి 1 రూమ్ కాదు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి అనమాట. గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, స్యూట్ రూమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ వాటికి పాయింట్స్ కూడా మారుతూ ఉంటాయి అనమాట. అండ్ ఒకవేళ మనకు అన్ని పాయింట్స్ లేకపోయినా అక్కడ హాఫ్ పాయింట్స్ లో హాఫ్ మనీలో అలా కూడా మనం కట్టుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉందన్నమాట. కొన్నిట్లో ఏమో లౌంజ్ యాక్సెస్ ఉంటుంది. లౌంజ్ యాక్సెస్ ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా మనీ అడుగుతారు. ఆ తర్వాత మీకు నచ్చినది మీరు బుక్ చేసుకోవడం బెటర్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్ డేట్స్ ఏ కాదు, మనకి ఫ్లెక్సిబుల్ టైం కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఆ మంత్ లో ఉన్న అన్ని డేట్స్ కూడా రేట్ ఏంటి అని చూపిస్తుంది. ఇక్కడైతే ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాం. నేనైతే ఎగ్జాంపుల్ కి ఐటీసీ కోహినూర్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ జూలై మంత్ అనేది సెలెక్ట్ చేశాను నేను. సో ఆ రూమ్ కాస్ట్ జూలైలో ప్రతి డే ఎంత అని చూపిస్తుంది. ఏ రోజు తక్కువ ఉంది, ఏ రోజు ఎక్కువ ఉంది, ఏ రోజు అసలు అవైలబుల్ లేదు అనేది కూడా చూపిస్తుంది. అండ్ అలానే మళ్ళీ మనం ఈ జూలై మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మంత్స్ అన్ని వస్తాయి అనమాట. లేదు నాకు డేట్ కావాలి అంటే మళ్ళీ స్పెసిఫిక్ డేట్ అనేది క్లిక్ చేస్తే అక్కడ డేట్స్ అన్ని కూడా వస్తాయి. సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. మన ఫ్లెక్సిబుల్ టైం ఏంటి, లేకపోతే అన్నిటికంటే తక్కువ ఏ రోజు ఉంది అలా కూడా సెలెక్ట్ చేసుకుని ఆ రోజు వెళ్ళొచ్చు అనమాట. సో ఇది వెబ్సైట్ అండ్ మేజర్ పాయింట్స్. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ హోటల్స్ అన్నమాట. మేమైతే ఆల్మోస్ట్ ఈ అన్ని హోటల్స్ చూసాము. మేమైతే ఐటీసీ కోహినూర్ లో చేసుకున్నాం కదా, అది మాకు అరౌండ్ 22,500 మ్యారియట్ పాయింట్స్ అలా పడింది అనమాట. అండ్ ఇంకా తక్కువ కూడా మాకు హోటల్స్ ఉన్నాయి. 12,000 కి ఉన్నాయి, 15,000 కి ఉన్నాయి, ఎక్కువ కూడా ఉన్నాయి అనమాట. ఒక 30-35,000 వరకు కూడా ఉన్నాయి అనమాట. బట్ మాకైతే ఈ హోటల్ చాలా నచ్చింది. ఇందులో స్టే చేద్దాం అనుకున్నాము. సో అమెక్స్ రివార్డ్ పాయింట్స్ లో 25,000 నుంచి 22,500 పాయింట్స్ ని ఇప్పుడు మ్యారియట్ బాన్వాయ్ పాయింట్స్ గా కన్వర్ట్ చేయాలి. తర్వాత ఈ హోటల్ బుక్ చేసుకోవాలి. కానీ బుక్ చేసుకునే ముందు ఎన్ని నైట్ స్టే, ఎన్ని పాయింట్స్ అని ఒక్కటి చూసుకుంటే సరిపోదు. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి ఏమేం ఇంక్లూడెడ్ ఏమేం ఎక్స్క్లూడెడ్ అని కూడా చూసుకుంటే బెటర్. కొన్నిసార్లు ఏమవుతుందంటే టాక్సెస్ ఇందులో ఇంక్లూడెడ్ ఉంటాయి, కొన్నిసార్లు ఏమో టాక్సెస్ ఎక్స్క్లూడ్ చేస్తారు. అంటే మనం అక్కడికి వెళ్ళి మళ్ళీ టాక్సెస్ పే చేసుకోవాలన్నమాట. ఆ టాక్సెస్ ఆల్మోస్ట్ ఒక 5,000-6,000 వరకు ఉంటాయి. సో అవన్నీ మీరు చూసుకుని మీకు అంతా ఓకే అనిపిస్తే అండ్ మీకు పాయింట్స్ కూడా మొత్తం ఉన్నాయి అనిపిస్తే అప్పుడే కన్ఫర్మ్ చేసుకోండి. మీరు కూడా ఫస్ట్ అయితే హోటల్ ఏంటి అనేది చూస్ చేసుకుని దాని ఇంక్లూజన్స్ ఎక్స్క్లూజన్స్ అంతా చూస్ చేసుకుని మీకు అంతా ఓకే అనిపిస్తే అప్పుడు మొత్తం ఉన్న అన్ని పాయింట్స్ ఏం కన్వర్ట్ చేయక్కర్లేదు. మీకు ఇక్కడ ఎన్ని పాయింట్స్ కావాలో అన్ని పాయింట్స్ వరకు కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదన్నమాట మ్యాటర్. మేము ఇందాక చెప్పిన అన్ని పాయింట్స్ వాడి అన్ని యూజ్ చేసుకుని అన్ని హ్యాక్స్ యూజ్ చేసుకుని ఈ 1 year నుంచి కూడా పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఫైనల్లీ ఒక 25,000 పాయింట్స్ కలెక్ట్ అయ్యాయి
అయ్యాక మా మ్యారేజ్ డే కి ఇలా 27,000 రూపీస్ వర్త్ రూమ్ లో మేము ఫ్రీగా స్టే చేసామన్నమాట. ఫ్రీ అంటే ఆబ్వియస్లీ 1 ఇయర్ అంతా ఖర్చు పెట్టాము. మనం కలెక్ట్ చేసుకున్న పాయింట్స్ ని రీడీమ్ చేసుకుని కన్వర్ట్ చేసుకుని ఆ రూమ్ లో స్టే చేయడం వేరు కదా. అదనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక 50% అయినా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నాకైతే ఒక 70-80% వరకు నాలెడ్జ్ ఉంది, అంతవరకే నేను చెప్తున్నాను. మిగతా ఒక 10-20% ఏమైనా కొంచెం అటు ఇటు అయి ఉంటే కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మిగతా చూసిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఇది కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కమెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు నేనైతే రిప్లైస్ ఇస్తాను. అండ్ ఒకవేళ మీకు మల్టీప్లయర్ గురించి 1504 ట్రాన్సాక్షన్స్ చేస్తే 1000 పాయింట్స్, 20K పర్ మంత్ చేస్తే 1000 పాయింట్స్, ఇవన్నీ కూడా ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇదే కాదు, ఇంకా ట్రావెల్ వ్లాగ్స్ గురించి, ట్రావెల్ డీటెయిల్స్ గురించి కనుక మీకు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.